తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై గత కొన్నాళ్లుగా అనేక చర్చలు ఉన్నాయి. పార్టీ నేతలు క్రమశిక్షణ తప్పారనే విమర్శలు వినిపించాయి. కొందరు నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం తలనొప్పిగా మారింది. ఈ సమయంలో అధిష్టానం ఎలా వ్యవహరిస్తుంది అనే దానిపై చాలా అనుమానాలున్నాయి. చూసి చూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలు సైతం వచ్చాయి. సాధారణంగా నేతల విషయంలో చంద్రబాబు చాలా సున్నితంగా ఉంటారు. ఎవరినైనా దూరం పెట్టాలి అనుకుంటే సైలెంట్గా పక్కన పెట్టేయడం చూస్తూనే ఉంటాం. ఇక ఇప్పుడు టీడీపీలో పరిస్థితి మారింది అంటున్నాయి రాజకీయ వర్గాలు. పార్టీలో లోకేష్ ఆధిపత్యం పెరిగిన తర్వాత నేతల విషయంలో చంద్రబాబు కంటే పూర్తి భిన్నంగా లోకేష్ వ్యవహరిస్తున్నారనే కామెంట్స్ వినపడుతున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు ఉంటే లోకేష్ వాటిని సీరియస్ గా పరిగణిస్తున్నట్లు సమాచారం. తాజాగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో పాటు కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై కూడా లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గంలో సీనియర్ నేత సుబ్బానాయుడు వ్యవహారంపై లోకేష్ చర్చించారు. 2024 ఎన్నికల్లో పార్టీ అధిష్టానం నచ్చజెప్పడంతో సుబ్బానాయుడు తన సీటు వదులుకున్నారని, అందుకే కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చినట్టు లోకేష్ గుర్తు చేశారు.